చేపల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ముందుగా అయితే కొన్ని మెంతులు, జీలకర్ర, ఓ 2 ఇలాచి, 2 లవంగాలను వేంపుకొని పొడిలాగా చేసుకొని పక్కన పెట్టేసేయాలి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని మంచిగా కాల్చుకొని వాటిని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసేయాలి. ఇంక ముందుగా అయితే ఆయిల్ ఏసుకొని అది కాగిన తర్వాత అందులో కొన్ని ఎల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకైతే వేసుకొని వేంపుకోవాలి. అది వేగిన తర్వాత ముందుగానే దంచి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్‌నైతే వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ మంచిగా వేగిన తర్వాత ఒక టమాటానైతే వేసుకొని అందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా మంచిగా వేగనివ్వాలి. తర్వాత కారపొడి, ఉప్పు, అల్లం ముందుగానే కలిపి పెట్టుకున్న చేప ముక్కలనైతే వేసుకొని కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవాలి. అందులోనే వాటర్ కూడా యాడ్ చేసుకొని అవైతే ఉడికిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న మెంతుల పొడి అలాగే కొంచెం ధనియాల పొడి అయితే వేసుకొని లాస్ట్‌లో కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడమే. వీడియో చూసి వెళ్ళిపోకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.